హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్కి బయట కేకులు కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్లమ్ కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు ఇష్టంగా తినే కేకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల హైజీనిక్గా ఉంటుంది. స్పాంజ్లా ఉండే టేస్టీ అయిన ప్లమ్ కేక్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్లేట్లోకి టూటీ ఫ్రూటీలని, నేను ఇక్కడ ఇంట్లో ఉన్న 2 కలర్ల టూటీ ఫ్రూటీలను తీసుకుంటున్నానండి. కిస్మిస్లు, కాజులు, బాదాంలు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంట్లో ఉన్న నట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ని మీకు నచ్చే వాటిని వేటినైనా తీసుకోవచ్చండి. ఇంకా చెర్రీస్ని తీసుకొని వీటిని చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఏదైనా ఒక గిన్నెతో కానీ లేదంటే కప్పుతో కానీ మెజర్ చేసి 3/4 కప్ షుగర్ని తీసుకోవాలి. ఈ షుగర్లోంచి సగం షుగర్ని గిన్నెలోకి తీసుకొని లో ఫ్లేమ్లో షుగర్ని కలుపుతూ క్యారమలైజ్ చేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే షుగర్ కరిగి ఇలా కలర్ మారుతుందండి. షుగర్ ఇలా క్యారమలైజ్ అయ్యాక దీంట్లో వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ని వేశాక ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్ని వేసి కలుపుకోవాలి. వీటిని వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇవి సాఫ్ట్గా అవుతాయి. డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్ని ముందుగా నానబెట్టట్లేదు కాబట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిగిలిన చక్కెరలో 2 ఇలాచీలు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే షుగర్ని మెజర్ చేసి తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు మైదా పిండిని తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసి ఈ పిండిని ఒక జల్లెడలోకి తీసుకొని మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ని కూడా వేసి జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఆరెంజ్ జ్యూస్ తీసి ముందుగా క్యారమలైజ్ చేసి చల్లారబెట్టిన షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కానీ లేదంటే క్లారిఫైడ్ బటర్ని కానీ వేసి కలుపుకోవాలి. ఆయిల్ వేస్తున్నట్టయితే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి. పల్లి నూనెను వేస్తే ఆయిల్ వాసన వస్తుంది. ఆరెంజ్ జ్యూస్ ఇంకా ఆయిల్ వేసి కలిపాక జల్లించి పెట్టుకున్న పిండి ఇంకా చక్కెర మిశ్రమాన్ని వేసుకోవాలి. మైదా పిండి ఇంకా చక్కెర పొడి దీంట్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని కలుపుతున్నప్పుడు గట్టిగా అయితే కొద్దిగా పాలను యాడ్ చేసి కలుపుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా పాలను యాడ్ చేసి కలుపుతున్నానండి. ఈ ప్లమ్ కేక్లో డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్ వేస్తాం కాబట్టి బ్యాటర్ కొంచెం థిక్గా ఉండేలా కలుపుకోవాలండి. పిండి పలుచగా అయిందంటే కేకును ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టి ఇప్పుడు కేక్ మౌల్డ్ని కానీ లేదంటే ఫ్లాట్గా ఉండే ఏదైనా గిన్నెను కానీ తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసిన గిన్నెలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. మౌల్డ్లో కేక్ బ్యాటర్ని వేశాక ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటే గ్యాప్స్ లేకుండా ఉంటుంది. గిన్నెలో కానీ లేదంటే మౌల్డ్లో కానీ కేక్ బ్యాటర్ ఇలా సగం ఉండేలా వేసుకోవాలండి. దీన్ని బేక్ చేశాక డబుల్ సైజ్ అవుతుందండి. బ్యాటర్ని వేశాక దీనిపై మీకు నచ్చే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేసిన డ్రై ఫ్రూట్స్ ఇంకా నట్స్తో గార్నిష్ చేస్తున్నానండి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ను పెట్టుకొని ఒక స్టాండును వేసుకోవాలి. దీనిపై మూతను పెట్టి 5 నిమిషాల పాటు ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కేక్ బ్యాటర్ వేసిన మౌల్డ్ని పెట్టి దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే కేక్ ఇలా చక్కగా పొంగి ఉంటుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ బేక్ అయింది లేనిది టూత్పిక్తో కానీ లేదంటే ఒక స్పూన్తో కానీ చెక్ చేసుకొని చూసుకోవాలి. కేక్లోకి స్పూన్ పెట్టి తీస్తే ఇలా కొంచెం పిండి అంటుకుంది కాబట్టి మరో 5 లేదా 10 నిమిషాల పాటు బేక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక డీమౌల్డ్ చేస్తే ఈజీగా వస్తుందండి. కేక్ సైడ్స్ని చాకుతో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా కొంచెం లూజ్ చేసుకొని తర్వాత డీమౌల్డ్ చేయాలి. కేక్ మౌల్డ్పై ఒక ప్లేట్ని పెట్టి రివర్స్ చేసి ట్యాప్ చేసి మౌల్డ్ని తీస్తే ఇలా ఈజీగా డీమౌల్డ్ అవుతుందండి. మళ్ళీ కేక్ను రివర్స్ చేసి కట్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ రెడీ అండి. ఈసారి క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్కి ఇలా ఇంట్లోనే కేక్ను ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఈ కేక్ స్పాంజ్లా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.